అందరికీ నమస్కారం. ఒంగోలులో కాపులు అదరగొట్టారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఘన స్వాగతం పలికారు. కాపులంతా ఐక్యంగా కూడా ఆస్టోనాలో మరి అంబటి రాంబాబుకు అక్కడ మరి వారంతా ఆప్యాయంగా పలకరివ్వటం జరిగింది. అసలు ఒంగోలులో కాపులతోటి కూడా ఆత్మీయ సమావేశం అనేది పెద్దగా షెడ్యూల్లో కూడా లేనటువంటి అంశం. అక్కడికి వచ్చినటువంటి కాపు యూత్ మెయిన్గా కాపులంతా మోటివేట్ చేసి కాపులంతా ఐక్యం చేస్తూ ఉదయాన్నే అంబటి రాంబాబు గారిని చూసేందుకు కూడా ఒంగోలులో ఉన్నటువంటి కాపులంతా భారీగా అక్కడికి రావడంతో మరి అక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఈ సమావేశానికి మెయిన్గా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, ఒంగోలు వైసీపీ సమన్వయకర్త చుండూరు రవిబాబు గారు, ఇతర కటారి శంకర్ గారు, ఇతర వైసీపీ నాయకులు కార్యకర్తలందరూ కూడా రావడంతో అక్కడ కాపు యూత్ మెయిన్గా కూడా బాగా ఎడిక్ట్ అయ్యారని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి అంబటి రాంబాబుతో కూడా సెల్ఫీలు దిగేందుకు కూడా వారంతా పోటీ పడ్డారు. రాబోయే రోజుల్లో ఇది ఒంగోలులో వైసీపీకి మేలు చేకూర్చేటువంటి అంశమని కూడా మనం చెప్పుకోవచ్చు. రాజకీయంగా కాపులు గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డికి బాగా సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. 2024 ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు అయితేమి ఇతరితర కార్యక్రమాలలో భాగంగా కూడా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారికి కూడా ఫుల్ సపోర్ట్ చేశారు. మరి ఒంగోలులో కూడా కనీ వినిగి ఎరుగని రీతిలో భారీ మెజార్టీతోటి మరి ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ గారు కూడా గెలిచినటువంటి పరిస్థితి. అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో కూడా కాపులు యాక్టివ్గా ఉన్నప్పటికీ, జనసేన పార్టీలో ఉన్నప్పటికీ ఈరోజు వైసీపీకి సంబంధించి ఆ కార్యక్రమంలో కాపులు భారీగా హాజరు కావటం కూడా రాజకీయంగా చర్చ నడిచిందని మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కాపులు కీ రోల్ పోషిస్తున్నారు కాబట్టి అంబటి రాంబాబుకు అక్కడికి వచ్చినటువంటి మరి కాపు యువత ప్రధానంగా ఆడ బ్రహ్మరథం పట్టడం కూడా రాజకీయాల్లో కొంత టాక్ అయితే వినిపిస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా కూడా మరి ఒక లీడర్షిప్ అనేది అక్కడ ఉన్నటువంటి లీడర్ను బట్టి వస్తుంది. ఇప్పటికిప్పుడు అంబటి రాంబాబు వస్తే లోపల ఉన్నటువంటి కాపులకు సంబంధించినటువంటి లీడర్షిప్ కాపులు ఇప్పటికిప్పుడు యాక్టివ్ అయినటువంటి పరిస్థితి కాదు. వారిని అందరినీ కూడా మరి 2024లో అధికారం పోయిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలోకి వెళ్ళిన తర్వాత కాపులు కొంత డియాక్టివ్ అయినటువంటి పరిస్థితి. వారందరినీ మరి ఒంగోలు సమన్వయకర్తగా పనిచేస్తున్నటువంటి చుండూరు రవిబాబు గారు కూడా వారందరినీ మోటివేట్ చేయటం జరిగింది, వారందరినీ యాక్టివ్ చేయటం జరిగింది. రాజకీయంగా వారికి ప్రయారిటీ ఇస్తామని చెప్పి మరి ఆయన చెప్పినటువంటి మాటలకు, ఆయన చెప్పినటువంటి ఆయన నడవడికి కూడా వాళ్ళు కాపులంతా కూడా బాగా ఎడిక్ట్ అయినటువంటి పరిస్థితి. వారంతా కూడా ఈరోజు మరి బ్రహ్మరథం పెట్టడం జరిగింది. దాదాపుగా ఉదయం షెడ్యూల్లో భాగంగా అక్కడ కాపులకు సంబంధించి మరి వారంతా రావటం, మరి ఆయనకు బ్రహ్మరథ పట్టడం, అక్కడ లోకల్గా ఉన్నటువంటి కాపు లీడర్స్ అంతా కూడా మాట్లాడుకోవటం, అక్కడ అంబటి రాంబాబు గారు మాటలకు వారంతా కూడా బాగా పునీతులు అవటం కూడా ఒంగోలు నగరంలో రాజకీయంగా చర్చ నడుచున్నటువంటి అంశం. కాపులు ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీలో కూడా ఎక్కడైతే కాపు సామాజిక వర్గం యాక్టివ్గా పనిచేస్తారో, ఎక్కడైతే కాపు సామాజిక వర్గం వైసీపీలో యాక్టివ్ అవడానికి వారంతా కూడా పునరంకితులు అవుతారో వారికి ఇమీడియట్లుగా కూడా వైసీపీలో ఉన్నటువంటి పదవుల్లో కూడా ప్రయారిటీ ఇవ్వాలని వైసీపీ అధిష్టానం కూడా చెప్పినట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. ఒంగోలుతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా కొంతమంది కాపు లీడర్స్ని మళ్ళీ వైసీపీలోకి యాక్టివ్ చేసేందుకు తెరవెనక ప్రయత్నాలు జరుగుతున్నాయనేది కూడా వాస్తవం. రాజకీయాల్లో ఎప్పుడు ఏ మార్పులైనా జరగచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి లీడర్స్ మారచ్చు, కొత్తగా లీడర్స్ రావచ్చు. ఎందుకంటే 2024 ఎన్నికల్లో చూసినాక క్యాస్ట్ పాలిటిక్స్ నడుస్తున్న క్రమంలో రాబోయే రోజుల్లో రాజకీయంగా వైసీపీ ఎదగాలంటే అన్ని కమ్యూనిటీలను కలుపుకోవాలి. గతంలో పనిచేసినటువంటి లీడర్షిప్ వేరు, గతంలో పనిచేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన వర్గం, ఆయన సామాజిక వర్గం అది వేరు. ఇప్పుడు లోకల్గా ఉన్నటువంటి చుండూరు రవి సామాజిక వర్గం వేరు, చుండూరు రవితో నడిచేటువంటి నాయకులు వేరు. చుండూరు రవి యాక్టివ్ అయితే రేపు వారితోటి నడిచేటువంటి లీడర్షిప్ వేరుగా ఉంటుంది. సో సమతుల్యం పాటించాలి. ఎక్కడైతే మరి ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి టౌన్ కమిటీలు వేసుకొని, రూరల్ కమిటీలు వేసుకున్న, ఇతరితర నియోజకవర్గ స్థాయి కమిటీలు వేసినా, మండల కమిటీలు వేసినా, జిల్లా స్థాయి కమిటీలు వేసినా కూడా దాంట్లో సమతూకం పాటించాలి. సమతూకం పాటిస్తూ రాజకీయంగా పార్టీ కోసం పనిచేసే వాళ్ళని ఎప్పుడైతే పార్టీలో వారికి పదవిచ్చి వారికి సంబంధించి ఏమైనా కేసులు వచ్చినా కూడా అండగా కనుక ఇప్పుడున్నటువంటి అధినాయకత్వం కనుక ఉంటే రాజకీయంగా సక్సెస్ అయ్యేటువంటి వ్యవహారాలు కూడా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు.
చెప్పుకోవచ్చు. ఏ లీడర్ అయినా కూడా రాజకీయంగా సక్సెస్ అవ్వాలంటే కమ్యూనిటీ కావాలి. ఇప్పుడు ఉన్నటువంటి కమ్యూనిటీలను ఐక్యం చేసుకొని రాబోయే రోజుల్లో కాపులతోటి కూడా మరి యాక్టివ్ అయినటువంటి వాళ్ళకి అధిక ప్రయారిటీ ఉంటుందని మనం ప్రత్యేకంగా కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు కాపు లీడర్షిప్లో కూడా మెయిన్ యాక్టివ్గా అక్కడ పనిచేసినటువంటి యూత్ లీడర్స్ వచ్చేసి తోట బాబు గారు, అదేవిధంగా మలిశెట్టి దేవా గారు, అడుసుమల్లి ప్రసన్న కుమార్ గారు, అదేవిధంగా లింగిశెట్టి హరీష్తో పాటు పలువురు కాపు లీడర్స్ అంతా కూడా మరి అక్కడ గ్రాండ్ వెల్కమ్ చెప్పడంలో పాలు పంచుకున్నారు. యూత్ని ప్రత్యేకంగా అంబటి రాంబాబుకు పరిచయం చేయడంలో సక్సెస్ అయ్యారని కూడా మనం చెప్పుకోవచ్చు. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా కూడా సాధ్యమే అసాధ్యమే, మరి జరిగేది మరి కొన్ని రోజుల్లో మార్పులు జరుగుతాయని మనం చెప్పుకోవచ్చు.